కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనము పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయమును మనము ధ్యానం చేసుకుందాం. మొదటి అధ్యాయం ధ్యానంలోనికి వెళ్ళకముందు మనము కొంత చరిత్ర చాలా షార్ట్గా కొరింథీ పట్టణం యొక్క చరిత్రను మీకు తెలియపరచాలని నేను ఆశ కలిగి ఉన్నాను. కొరింథీ పట్టణము రెండు సముద్రాల మధ్యలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పట్టణం. ఈ పట్టణానికి రెండు ఓడరేవులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అన్ని దేశాలకు సంబంధించినటువంటి వారు వచ్చేవారు. ఇక్కడ వివిధ రకాల వ్యాపారము అనేది ఎక్కువగా జరిగేది. ఈ పట్టణము ఒక వాణిజ్య కేంద్రముగా ఉండేటటువంటి పట్టణము. అదేవిధంగా ఈ పట్టణంలో విగ్రహారాధన కూడా ఎక్కువగా ఉన్నది. అంతేకాకుండా ఎక్కువ పాపముతో నిండినటువంటి పట్టణముగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి గుళ్ళల్లో వేశ్యలు ఉండేవారు. ఆ వేశ్యలతో చాలామంది పాపం చేసేటటువంటి వారు, అక్కడికి వచ్చినటువంటి యాత్రికులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, సందర్శకులు కావచ్చు, ఎవరైనా సరే అక్కడికి ఆ ప్రాంతానికి వచ్చినటువంటి వారు ఆ వేశ్యలతో పాపం చేస్తే, శారీరకంగా ఆ వేశ్యలతో కలిస్తే వాళ్ళకు పుణ్యం దక్కుతుందని, పరలోకానికి స్వర్గానికి వెళ్తారని నమ్మేటటువంటి వారు. కాబట్టి అక్కడ భయంకరమైనటువంటి పాపము జరిగే పట్టణముగా ఆ పట్టణం ఉన్నది. అంతేకాదు పురుషులతో పురుషులు పాపం చేసేటటువంటి చాలా దరిద్రమైనటువంటి ఆచారం కలిగినటువంటి పాపంతో నిండినటువంటి పట్టణముగా ఆ పట్టణం ఉన్నది. ఈ కొరింథీ పట్టణానికి మరొక పేరున్నది. ఆ పేరేంటిదనంటే మాయా బజార్. ఈ పట్టణంలో పౌలు సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1-2 నెలలు కాదు, 18 నెలలు, అంటే సంవత్సరమున్నర దాకా దాదాపు 18 నెలలు ఇక్కడ ఈ కొరింథీ పట్టణములో దేవుని యొక్క పరిచర్యను చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ పౌలు మాత్రమే కాదు, ఇక్కడ అకుల ప్రిస్కిల్లా అనేటటువంటి వారు కూడా వచ్చి ఉన్నట్లుగా మనకు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఈ పౌలు అకుల ప్రిస్కిల్లతో కలిసి డేరాలు కుట్టుకుంటూ ఆ వ్యాపారం చేస్తూ తన జీవనాన్ని సంపాదించుకుంటూ దేవుని యొక్క పరిచర్యను చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంత భయంకరమైనటువంటి పట్టణములో ఘోరంగా చాలా దారుణమైనటువంటి పాపము విస్తరించినటువంటి పట్టణములో ఇక్కడ పౌలు అద్భుతమైనటువంటి పరిచర్యను చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ పట్టణంలో ఉన్నటువంటి పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపము రక్షింపబడి సంఘముగా ఏర్పడినటువంటి దేవుని బిడ్డలలో కూడా అది వ్యాపిస్తుంది అని తెలిసినప్పుడు పౌలు ఎఫెసీలో ఉన్నాడు. ఎఫెసీలో ఉండి ఈ పత్రికను ఈ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ సంఘము ఎలా ఉంది, కొరింథీ సంఘం గురించి మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీ సంఘము చాలా అద్భుతమైనటువంటి సంఘంగా ఉన్నది. వరముల పట్ల, ముసుగు పట్ల, విగ్రహార్పితమైనటువంటి మాంసం తినాలా వద్దా అనేటటువంటి విషయాలు, అదేవిధంగా దేవుని బల్ల కొరకైనటువంటి విషయాలు, అదేవిధంగా ప్రేమ కొరకు అనేక విషయాలను చర్చిస్తూ వాటి గురించి మాట్లాడుతూ వాటిలో ఉన్నటువంటి వివాదాలను తొలగించటానికి పౌలు ఒక మంచి క్లారిటీ ఇవ్వటానికి ఈ యొక్క పత్రికను వ్రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘములో అనేక సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి, వారికి ఉన్నటువంటి వివాదాలు, ఆ డౌట్స్ అన్నిటి కూడా ఒక క్లారిటీ చేయటానికి పౌలు ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు మనము మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం, చదువుకుందాం. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి 7 వచనాల వరకు చదువుకుందాం. అదేవిధంగా 10వ వచనం 11వ వచనం కూడా చదువుకుందాం. ఈ సంఘములో ఉన్నటువంటి మంచి గురించి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఈ సంఘంలో ఉన్నటువంటి లోపం గురించి కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. చదువుకుందాం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా
సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అని వ్రాస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ వచనాలు మనం గమనించినట్లయితే ఈ సంఘములో ఉన్నటువంటి మంచి మంచి గుణగణాలను ఇక్కడ పౌలు చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమేమి ఉన్నాయనంటే దేవుని యొక్క కృప అపరిమితముగా ఈ సంఘం పట్ల ఈ ప్రజల పట్ల ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము ఈ సంఘములో ఏం చేయబడ్డదట? స్థిరపరచబడ్డదట. అందుకొరకై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. ఈ సంఘములో క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యాన్ని నమ్మనటువంటి వారు చాలామంది ఉన్నారు, వ్యతిరేకించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ఈ సంఘములో క్రీస్తును గూర్చినటువంటి అంటే ఆయన మరణ పునరుత్థానములను గూర్చినటువంటి సాక్ష్యము ఈ సంఘములో ఏం చేయబడ్డది? స్థిరపరచబడ్డదట. కాబట్టి ఈ పౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ విషయములో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులుగా ఉన్నారట. చూడండి ఇక్కడ ఎంత మంచి మాటలు పౌలు తెలియపరుస్తున్నాడు ఈ సంఘం కొరకు. సమస్త ఉపదేశములు, అది బుద్ధివాక్యమే కానీ జ్ఞానవాక్యమే కానీ అది ఏదైనా సరే, సమస్త ఉపదేశములో సమస్త జ్ఞానములో దేవుని గూర్చినటువంటి జ్ఞానము, ఆ చరిత్రకు సంబంధించినటువంటి జ్ఞానము, సమస్త జ్ఞానములో వీళ్ళు ఎలా ఉన్నారట? ఐశ్వర్యవంతులుగా ఉన్నారట. మామూలుగా తెలుసుకున్నటువంటి ప్రజలు కాదు, ఏదో నాకు వాక్యం తెలుసులే, నాకు కొంత జ్ఞానం ఉన్నదిలే అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఎలా ఉందట అంటే ఐశ్వర్యవంతులుగా ఉన్నారట. అంతేకాదు ఏ కృపావరమునందును లోపం లేక ఉన్నారట. అనేక రకాల కృపావరములు ఉన్నాయి కదా. ఒకరికి ఒక కృపావరం ఉంటుంది, ఒక్కొక్కరికి 2 కృపావరాలు ఉంటాయి, ఒక్కొక్కరికి 3, 4 కృపావరాలు ఉంటాయి. అయితే ఈ సంఘం ఎలా ఉన్నది అని అంటే ఏ కృపావరంలో కూడా ఏ కృపావరం, అన్య భాషలు ఉన్నాయి, ప్రవచన వరం ఉన్నది, దర్శన వరం ఉన్నది, జ్ఞానవాక్కు ఉన్నది, ప్రార్థన వరం ఉన్నది, వాక్యాన్ని బోధించే బుద్ధివాక్యం ఉన్నది. 9 కృపావరములు. ఏ కృపావరములలో కూడా లోపము లేనటువంటి సంఘముగా ఈ సంఘము ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ క్వాలిటీస్ కనుక ఆలోచన చేసినట్లయితే ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి సంఘం గురించి మనమేం ఆలోచన చేస్తాం? సరాసరి పరలోకానికి వెళ్తుంది ఈ సంఘం. ఈ సంఘంలో ఉన్నవారందరూ కూడా పరలోకానికి వెళ్తారు. ఏ లోపం లేదు, ఏ వారంలో ఏ లోపం లేదు. ఉపదేశ జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉన్నారు, దేవుని కృపచేత నింపబడినటువంటి వారుగా ఉన్నారు, క్రీస్తు యొక్క సాక్ష్యము స్థిరపరచబడినటువంటి సంఘంగా ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి సంఘంగా ఉన్నది కదా ఈ సంఘం. కాబట్టి ఏ అడ్డంకు లేదు, సరాసరి దేవుని రాకడలో ఈ సంఘం ఎత్తబడుతుంది అనేటటువంటి భావనను మనం కలిగి ఉంటాం కదా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘంలో కూడా కొన్ని లోపాలు ఉన్నట్లుగా పౌలు ఎత్తి చూపిస్తూ వాటి విషయంలో సరి చేసుకోమని చెప్తా ఉన్నాడు. ఈ సంఘంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ వాటిని సరిచేసుకొని సరిదిద్దుకొని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అసలు ఏ లోపాలు ఉన్నాయి ఈ సంఘంలో? కృపావరంలో లోపం లేదు, జ్ఞానవాక్యం ఉన్నది, బుద్ధివాక్యం ఉన్నది, ఉపదేశం ఉన్నది, అన్నీ ఉన్నాయి కదా. అసలు ఇంత క్వాలిటీస్ కలిగినటువంటి సంఘంలో లోపాలు ఉంటాయా అని మనం ఆలోచన చేస్తాం. కానీ లోపాలు ఉన్నట్లుగా ఇక్కడ లేఖనాలలో వ్రాయబడి ఉంది. చదువుకుందాం ఈ సంఘంలో ఏం లోపాలు ఉన్నాయో. 10వ వచనాన్ని 11వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లొయె ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను అని అంటా ఉన్నాడు. ఈ 2 వచనాలలో మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని లోపాలను ఎత్తి చూపిస్తున్నాడు పౌలు.
కృపావరములో లోపం లేని సంఘముగా ఉన్నది. బుద్ధివాక్యము, జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానములో, ఉపదేశములో ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. ఇలాంటి సంఘములో ఉన్నటువంటి లోపాలు ఏమిటి అనంటే, కృపావరములు ఉన్నాయి, ఉపదేశం ఉన్నది, ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. కానీ వీరిలో ఏం లేదు అనంటే ఏకభావం అనేటటువంటిది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏక భావం అనేటటువంటిది లేదు, ఏక మనస్సు అనేటటువంటిది లేదు, ఏక తాత్పర్యము అనేటటువంటిది లేదు. కక్షలు ఉన్నాయి, కలహములు ఉన్నాయి. చూడండి, ఏక భావము లేదు, ఏక మనస్సు లేదు, ఏక తాత్పర్యము లేదు, కక్షలు ఉన్నాయి, కలహములు ఉన్నాయి. 5 లోపాలను ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. నిజంగా మీరు ఆలోచన చేయండి, ఏకభావము, ఏక మనస్సు, ఏక తాత్పర్యం అనేది ఎంత ప్రాముఖ్యమైనది అనంటే, అపోస్తలుల కార్యంలో మనము చూసినట్లయితే అక్కడ సంఘం అంతా కూడా అక్కడ దాదాపు 120 మంది వరకు కూడా వారందరూ కలిసి ఏక మనస్సుతో, ఏక తాత్పర్యముతో, ఏక భావముతో ఎప్పుడైతే ప్రార్థనలో ఎడతెగక ఉన్నారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద కుమ్మరించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు? వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎడతెగక ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఏక మనస్సు కలిగి, ఏక భావము కలిగి, ఎవ్వరిలో ఏ యొక్క కలహములు అనేటటువంటివి లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏక మనస్సుతో కలిసి ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు 10 రోజులల్లా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అభిషేకాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ కొరింథీ సంఘములో కృపావరములలో లోపము లేని సంఘముగా ఉన్నది. పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ అభిషేకము లేనట్లుగా మనము చూస్తున్నాం. పరిశుద్ధాత్మ కలిగించేటటువంటి ఐక్యత అనేటటువంటిది లేనట్లుగా మనము చూస్తున్నాం, లోపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏకభావముతో మాట్లాడుకోవటం లేదు. ఆయనకు కృపావరం ఉన్నది, ఆ సహోదరికి కృపావరం ఉన్నది, ఆ సహోదరునికి కృపావరం ఉన్నది, ఆ సహోదరుడు అన్య భాషలతో మాట్లాడతాడు, ఈ సహోదరు అన్య భాషలతో మాట్లాడుతుంది. అందరికీ ఆయా కృపావరాలు ఉన్నాయి, కానీ వారిలో ఒకరంటే ఒకరికి పడట్లేదు. ఏక మనస్సు అనేటటువంటిది లేదు. ఏక మనస్సు లేక, ఏక భావము, ఏక తాత్పర్యము లేక ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు భాషలు అలా మాట్లాడుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దర్శనాలు చెప్తా ఉన్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు, ఉపదేశాన్ని చెప్తూ ఉన్నారు. కానీ వీరిలో ఏం లేదు? ఏక మనస్సు లేదు, ఏక భావము లేదు, ఏక తాత్పర్యము లేదు. ఇంకా ఎలా ఉన్నారు అనంటే కక్షలున్నాయట, ఒకరి మీద ఒకరికి కక్షలు ఉన్నాయట. అంతేకాదు కలహములు ఉన్నాయట. కలహములు, హృదయములో కక్షలు, కలహములు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారనంటే అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు, ప్రవచనాలు చెప్తా ఉన్నారు. అబ్బో గంటలు గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అబ్బో వాక్యము ఎంత అద్భుతంగా బోధిస్తూ ఉన్నారు. కానీ వీరిలో ఏక మనస్సు లేదు, ఏక తాత్పర్యము లేదు. సంఘంలోనికి వస్తూ ఉన్నారు, చూడ్డానికి మీది చూడ్డానికి అన్న వందనాలు, అక్క వందనాలు అని చెప్తా ఉన్నారు. కానీ లోపట ఏక మనస్సు, ఏక తాత్పర్యము, ఏక భావం అనేటటువంటిది లేదు. కక్ష లోపట కలహములు, కక్షలు పెట్టుకొని అన్న వందనాలు అన్న అని చెప్తా ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కదా. ఎలాంటి కలహాలు ఉన్నాయి వీరిలో అనంటే, ఒకడు అంటున్నాడు నేను పౌలు వాడని అంటున్నారు, ఒకరు అంటున్నారు నేను కేఫా వాడని అంటున్నారు, ఇంకొకరు అంటున్నారు నేను క్రీస్తు వాడని అంటున్నారు, ఇంకొకరు వాడనని చెప్తా ఉన్నారు. ఇక్కడ సంఘంలో ఏమైపోయింది అనంటే గ్రూపులు తయారైపోయినాయి. సంఘంలోనే ఆయా చిన్న చిన్న గ్రూపులు స్టార్ట్ అయిపోయినాయి. నేను ఫలానా ఆయనకు చెందినవాడను, నేను ఫలానా ఆయనకు చెందినవాడను, నేను క్రీస్తుకు చెందినటువంటి వాడను. ఎందుకు అనంటే వారికి నచ్చినటువంటి బోధకుని వాళ్ళు వెంబడిస్తున్నారు, తమకు నచ్చిన బోధను వెంబడిస్తున్నారు. ఇప్పుడు కూడా చిన్నపిల్లలలో మనం చూసినట్లయితే చిన్నపిల్లలకు కూడా ఇదే మనస్తత్వం ఉంటుంది కదా. అమ్మ కొట్టింది అనుకోండి, ఏడ్చుకుంటూ పోయి నాన్న పార్టీ పడతారు కదా. నాన్న పార్టీలో ఉంటారు, నేను నాన్న ఫ్రెండ్ని, నేను డాడీ ఫ్రెండ్ని, నా డాడీ అంటే ఇష్టం, అమ్మ అంటే ఇష్టం లేదని అంటుంది
కదా. అదేవిధంగా ఒకవేళ నాన్న కనుక డాడీ కోపం చేసిండు అనుకోండి, ఏడ్చుకుంటూ వెళ్ళి అమ్మ దగ్గరికి పోతుంది, నాకు డాడీ అంటే ఇష్టం లేదని అమ్మ పార్టీ అని అంటుంది. చిన్న పిల్లల మనస్తత్వం ఏదైనా చిన్న చాక్లెట్ కొనిచ్చిర్రు అనుకోండి, అబ్బా డాడీ నా ఫ్రెండ్, మమ్మీ ఫ్రెండ్ కాదని అంటే కదా. ఏదైనా మమ్మీ వెరైటీగా చేసి పెట్టి లేకపోతే కొనిపెట్టింది అనుకోండి, నేను మమ్మీ ఫ్రెండ్ డాడీ ఫ్రెండ్ కాదని అంటే. అంటే తమకు నచ్చినటువంటి బోధను అనుసరించి తమకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో ఆ బోధకుని వెంబడిస్తూ ఉన్నారు. ఈ బోధకుడు చెప్పినప్పుడు వీళ్ళకు నచ్చినటువంటి విషయాలు ఆ బోధలో ఉన్నాయి అనుకోండి, ఆ బోధకునే వెంబడిస్తున్నారు. ఎస్, నేను పౌలుకు చెందినటువంటి వాడనే అంటూ ఉన్నారు. లేదు కేఫాలో ఉన్నాయి అనుకోండి, నేను కేఫాకు చెందినటువంటి వాడనే అని అంటూ ఉన్నారు. చిన్న పిల్లల మనస్తత్వం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఈ గ్రూపిజమ్స్ తమకు నచ్చిన బోధకుని వెంబడించేటటువంటి మనస్సు కలిగినటువంటి వారు నేటి సమాజంలో సంఘములో కూడా ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారికి నచ్చిన బోధను వెంబడిస్తారు, వాళ్ళకి ఇష్టమైన బోధకుని వెంబడిస్తారు. తాము చేసేటటువంటి పనులు ఇవి మంచివే అని చెప్పిండు అనుకోని బోధకుడు ఆ చర్చికే పోతారు. ఒకవేళ తాము చేసే పనులు, తాము నడుచుకునేటటువంటి ప్రవర్తన సరి అయినటువంటిది కాదు అని ఒకవేళ ఖండించి బుద్ధి చెప్పినట్లయితే, ఈ బోధకుని బోధ సరైనటువంటిది కాదు, ఈ బోధకుడు సరైనటువంటి వాడు కాదు, ఇతన్ని మేము వెంబడించమని సంఘాన్ని విడిచి వెళ్ళిపోయేటటువంటి వారు చాలామంది ఉన్నారు. తమకు నచ్చినటువంటి బోధను, తమకు నచ్చినటువంటి బోధకుని ఎన్నుకొని వెంబడించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సంఘములోనైతే గద్దింపులు ఉంటాయో, ఏ సంఘములో అయితే హెచ్చరికలు ఉంటాయో, ఏ సంఘములో అయితే దేవుడు హెచ్చరించి గద్దిస్తాడో ఆ సంఘము ఆ సంఘంలో ఉన్నటువంటి వారు క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడతారు. ఆ యొక్క గద్దింపులను స్వీకరించి, ఆ హెచ్చరికలను స్వీకరించి వాక్యానుసారంగా తమ జీవితాన్ని మార్చుకున్నట్లయితే నిజంగా క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడతారు. ఏ సంఘములో గద్దింపు హెచ్చరిక ఉండక నువ్వు చేసిన పనల్లా కరెక్టే, నువ్వు ఏది చేస్తే అది కరెక్టే, నీ దశం భాగాలైతే నాకు కావాలి అని అనేటటువంటి సంఘం ఏదైతే ఉంటుందో ఆ సంఘం నిజంగా చెప్తున్నాను, దేవుని రాకడలో ఎత్తబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గద్దించి హెచ్చరించి బుజ్జగించి ప్రవచనాలు వాగ్దానాల చేత మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఎల్లప్పుడూ నువ్వు ఏ చేస్తే అదే కరెక్ట్ బిడ్డ, ప్రేమతోటే పెంచాలి. ప్రేమ అవును, ప్రేమ నేను కాదనట్లేదు. ప్రేమలో కూడా ఏమున్నదనంటే గద్దింపు ఉన్నది, ప్రేమలో కూడా హెచ్చరిక ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది, తాను ప్రేమించే కుమారుని ఆయన ఏం చేస్తాడట? గద్దిస్తాడట, హెచ్చరిస్తాడట. దేవుని బిడ్డలారా, మీరు గనక శిక్షణ పొందుకోకపోతే మీరు దుర్బీజులే కానీ కుమారులు కారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏ సంఘములో అయితే గద్దింపు హెచ్చరిక ఉంటుందో ఆ సంఘము దేవుని స్వారూప్యంలోనికి మార్చబడుతుంది. ఆ సంఘము దేవుని క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడి పరలోకంలో చేర్చబడుతుంది. కాబట్టి ఈ అంత్య దినాలలో తమకు నచ్చినటువంటి బోధకుని ఎన్నుకునేటటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారు నిజంగా చెప్తున్నాను, మారు మనసు పొందాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘము కూడా ఎలా ఉన్నది అని అంటే తమకు నచ్చినటువంటి బోధకుల్ని ఎన్నుకుంటా ఉన్నారు, తమకు నచ్చినటువంటి బోధకుల్ని వెంబడిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు అనంటే వీరిలో ఏం లేదు, ఏక మనస్సు లేదు. ఆ పక్కోడంటే గిట్టది, పక్క కూర్చున్నోడంటే నచ్చది, ఆయన ప్రవర్తన అంటే నచ్చది, ఆయన మాట్లాడితే నచ్చది. ఈయనకు ఒక భావం ఉన్నది, ఈయన చెప్పింది వింటే నచ్చుతుంది, వినకపోతే వాడంటే ఇష్టం ఉండదు కదా. ఏక భావము లేనటువంటి పరిస్థితిని ఈ సంఘంలో చూస్తూ ఉన్నాం. ఏక మనస్సు లేనటువంటి పరిస్థితిని ఈ సంఘంలో చూస్తూ ఉన్నాం. ఏక తాత్పర్యము లేనటువంటి సంఘముగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎడ్ల బండిని చూస్తాం కదా. ఎడ్ల బండి నడుస్తూ ఉన్నప్పుడు రెండు ఎద్దులు కూడా సమానంగా వెళ్ళాలి. ఒకవేళ ఒకటి ముందుకు ఉరికిపోయి ఒకటి వెనకాలనే దిగజారిపోయిందని ఆ బండి నడుస్తుందా? అక్కడనే కుప్పకు కూలిపోతుంది, ఆగిపోతుంది. లేకపోతే ఏటన్నా పక్క త్రోవన
వెళ్ళిపోతుంది. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో సరి అయిన మార్గంలో సమానంగా నడిస్తేనే ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది. ఆ సంఘములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. అక్కడ 120 మంది ఏక మనస్సుతో ఏకభావముతో ఎడతెగక ప్రార్థించినప్పుడే పరిశుద్ధాత్మ కార్యం వారి జీవితంలో జరిగింది. ఎప్పుడైతే ఏకభావము ఏక మనస్సు లేనటువంటి పరిస్థితిలో మనము వెళ్తామో అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు జరగవు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని మనము పొందుకోలేము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మనము అక్కడ చూడలేము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం మనం కూడా మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. మన వ్యక్తిగతంగా, మన కుటుంబ పరంగా, మన సంఘంలో కూడా, సార్వత్రిక సంఘమైనా సరే మనలో ఎలా ఉంది పరిస్థితి, మన పరిస్థితి ఎలా ఉన్నదని మనం ఆలోచన చేయాలి. ఏకభావం ఉన్నదా, ఏక మనస్సు ఏక తాత్పర్యము ఉన్నదా? ఈరోజు సోషల్ మీడియాలో చూసినట్లయితే ఒక సేవకుడు అంటే ఒక సేవకునికి గిట్టనటువంటి పరిస్థితి. ఒకరంటే ఒకరికి నచ్చదు, ఒకరి బోధ అంటే ఒకరి బోధకు నచ్చదు. ఒకరి మీద ఒకరు పంచులు వేసుకోవటము, డైలాగులు కొట్టడము కదా, కౌంటర్లు వేసుకోవటం. నిజంగా ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కానే కాదు. హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎలాగో తెలుసా, ప్రజలందరికీ తెలిసేలా, అతని పరువు పోయేలా కాదు. కానీ నీకు ఒకవేళ దేవుడు ఆ హెచ్చరించేటటువంటి బుద్ధి చెప్పేటటువంటి పరిచర్య ఇచ్చినట్లయితే ప్రేమపూర్వకంగా ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, అన్నా ఈ వాక్యం ఇలా చెప్తుంది, దేవుని యొక్క క్రమం ఇలా ఉంది అని ప్రేమతో హెచ్చరించి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరత ఉన్నది. కానీ సోషల్ మీడియాలలో ఆయన ఇట్లాండి, ఈయన ఇట్లాండి, ఈ బోధకుడు ఇట్లాండి అని చెప్పేటటువంటిది సరి అయినటువంటి పరిశుద్ధాత్మ క్రమమైనటువంటి బోధ కానే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనలో పరిశుద్ధాత్మ వరములు ఉండొచ్చు, మనము దేవుని కొరకు బలంగా వాడబడేటటువంటి వారమే కావచ్చు. అయినప్పటికీ మనలో కృపావరములు మెండుగా ఉండొచ్చు. ఆ కృపావరముల ద్వారా ఎన్నో బలమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉండొచ్చు. అయినప్పటికీ మనలో వాక్య జ్ఞానము అద్భుతంగా ఉండొచ్చు, అద్భుతమైనటువంటి మర్మాలను బోధించేటటువంటి జ్ఞానము మనకు ఉండొచ్చు, వాక్చాతుర్యము మనకు ఉండొచ్చు. అయినప్పటికీ మనలో ఈ సంఘంలో ఉన్నటువంటి లోపాలు గనక ఉన్నట్లయితే మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడలేము. మనలో ఏక మనస్సు ఏక తాత్పర్యము లేకపోతే, మనలో కక్షలు, మనలో కలహాలు గనక ఉన్నట్లయితే, ఏక భావం అనేటటువంటిది లేకపోయినట్లయితే మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడలేము. కాబట్టి మనము ప్రకటన గ్రంథంలో చూస్తాము, అక్కడ సంఘంలో అనేక మంచి విషయాలని చెప్తా ఉన్నాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమంటా ఉన్నాడు, నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నదని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కృపావరములు ఉండొచ్చు, వాక్యాన్ని బోధించే జ్ఞానం ఉండొచ్చు, నీకు అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉండొచ్చు, నీకున్న కృపావరముల ద్వారా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగవచ్చు, నీకు పెద్ద సంఘం ఉండొచ్చు, కొన్ని లక్షలతో కూడినటువంటి సంఘము నీకు ఉండొచ్చు. కానీ నీకు ఎంత మంచి క్వాలిటీస్ నీలో ఉన్నా, నీ హృదయములో ఏక మనస్సు ఏక తాత్పర్యము ఏక భావము, ఇతరులంటే ప్రేమించలేనటువంటి గుణము, ఇతరులనంటే ఇష్టము లేనటువంటి మనస్సు ఉంచుకొని కక్ష చేత కలహముల చేత నువ్వు నిండి ఉన్నట్లయితే నీ పరిచర్య ఎంత గొప్పదైనా కూడా అది ఒకరోజు అగ్ని పరీక్ష రాబోతుంది, ఆ పరీక్షకు నిలబడలేదు. అందుకే ఈ కొరింథీ పత్రికలో అద్భుతమైనటువంటి ఒక మంచి చాప్టర్ ఉన్నది, 13వ అధ్యాయము ప్రేమ గురించి వ్రాస్తూ ఉంటాడు. అన్నీ ఉన్నా కూడా ప్రేమ లేని వాడవైతే అన్నీ వేస్తే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనలో ఏముండాలి అనంటే ఏక మనస్సు ఉండాలి, ఇతరులతో కలిసిపోయే మనస్సు ఉండాలి, ఏక తాత్పర్యం. వాళ్ళు చేసేది తప్పైతే ప్రేమతో ఖండించి బుద్ధి చెప్పేటటువంటి ప్రేమతో కూడినటువంటి ఏక మనస్సు ఉండాలి. కక్షలు అనేటివి ఉండొద్దు, కలహాలు అనేటటువంటివి ఉండొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. సంఘములోనే కాదు, మన కుటుంబంలో కూడా ఉండకూడదు. కుటుంబంలోనే ఉంటాం, కుటుంబంలోనే అందరము కలిసి ఉంటాం, కానీ భార్య అంటే భర్తకు నచ్చదు, భర్త అంటే భార్యకు గిట్టదు, పిల్లలంటే తల్లిదండ్రులకు నచ్చదు, తల్లిదండ్రులంటే పిల్లలకు
నచ్చదు, ఏక అభిప్రాయం ఉండదు, ఏక మనస్సు ఉండదు. ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు ఇంకో మాట అంటారు. ఒకరు తూర్పుకు పోదామంటే ఇంకొకరు లేదు పడమరకు పోదామని అంటారు. పిల్లలేమో దక్షిణానికి పోదామని అంటారు కదా. ఎంత భయంకరమైనటువంటి విషయం. ఒక కుటుంబము తనకు తానే విరోధంగా ఉన్నట్లయితే అది నిలబడలేదు, కట్టబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. తనకు తానే విరోధంగా ఉంటే, ఏక మనసు లేకుండా ఉంటే, మీలో మీకే కక్షలు కలహాలు ఉన్నట్లయితే ఆ కుటుంబము సరిగ్గా కట్టబడలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మన వ్యక్తిగత జీవితం అనేది సరిగ్గా ఉండాలి. మనలో కక్షలు ఉండకూడదు, కలహములు ఉండకూడదు. ఇతరులతో కలిసిపోయే ఏకాభిప్రాయం, ఏక మనస్సుతో, ఏక తాత్పర్యంతో ముందుకు కొనసాగే ఆ మనస్సు మనకు ఉండాలి. అదేవిధంగా మన కుటుంబంలో కూడా ఏక మనస్సు ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి. కుటుంబంలో అందరి మాట ఒకటే అయి ఉండాలి. ఇటు వెళ్దాం అని అంటే అందరము కలిసి అటే వెళ్దాం అనేటటువంటి మాట ఉండాలి. అది ఎలా ఉండాలి అని అంటే సొంత జ్ఞానముతో కూడినదై ఉండకూడదు, అది దైవిక జ్ఞానముతో కూడినటువంటి ప్రయాణమై ఉండాలి. దేవుని బిడ్డలారా, సొంత జ్ఞానముతోటి లేదు నేను యజమానుని కదా మనమందరం ఇటే పోదాం అని చెప్పినట్లయితే నీతో పాటు నీ కుటుంబానికి కూడా నాశనానికి తీసుకుపోయేటటువంటి వాడుగా మార్చబడతావు. హామాను తనతో పాటు తన కుటుంబస్తులందరినీ కూడా ఆ ఊరి కొయ్యకు తీసుకొని పోయినాడు. గేహజీ చూసినట్లయితే తనతో పాటు తన సంతతికి అందరికీ కూడా కుష్ఠరోగాన్ని కలుగజేసిన వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన సొంత నిర్ణయంతో మనము పోగొట్టవద్దు, కానీ దేవుని ఆత్మానుసారముగా, దేవుని వాక్యానుసారముగా మనము ముందుకు కొనసాగేటటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రార్థనతో మనము ఒక మాట చెప్తామో కుటుంబంలో, ఆ కుటుంబంలో అందరూ కూడా ఐక్యతలోనికి వస్తారు. అలా రావాలి కూడా. దేవుని వాక్యం ఏం చేస్తుంది అని అంటే అందరిలో సమాధానాన్ని కలగజేస్తుంది, అందరిలో ఏకాత్మను కలగజేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు దేనికి కర్త అయి ఉన్నాడు అని అంటే సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో అందరము ప్రార్థించే వారమైతే, అందరము దేవుని వాక్యానికి లోబడేటటువంటి వారమైతే నిజంగా అందరికీ ఏముంటుంది? ఏక మనస్సు ఉంటుంది, ఏక తాత్పర్యం ఉంటుంది, ఒకటే మాట ఉంటుంది, అందరి మాట ఒకటే ఉంటుంది. పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత, సమాధానం కూడా ఆ కుటుంబంలో ఉంటుంది. కాబట్టి వారిలో ఏకాత్మ అనేటిది, ఏక తాత్పర్యం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబం ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తానికి తల వంచే కుటుంబముగా ఉండాలి. ఒక ప్రార్థన కుటుంబంగా, మనము ప్రార్థించే కుటుంబంగా మన కుటుంబము ఉండాలి. అప్పుడే మనలో ఏక మనస్సు, ఏక తాత్పర్యం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మన కుటుంబంలో ఒకరంటే ఒకరికి గిట్టనటువంటి పరిస్థితిని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్, మనలో కలహములు, కక్షలు అనేటటువంటిది ఉండొద్దు. ఎస్, భార్యాభర్తల మధ్యలో కావచ్చు, పిల్లల మధ్యలో కావచ్చు, కక్షలు అనేటివి ఉండొద్దు. మనకు కలహములు అనేటటువంటివి ఉండకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మన సంఘములో కావచ్చు, ఈ కక్షలు, కలహములు ఉన్నట్లయితే వాటిని ఈరోజు విడిచిపెడదాం. ఈ ఉదయకాల సమయంలో వాటిని విడిచిపెడదాం. ఏక మనస్సు కలిగి, ఏక తాత్పర్యము కలిగి, ఏక భావము కలిగి మనం ముందుకు కొనసాగుదాం. ఒకవేళ ఆ విధంగా ముందుకు సాగకుండా మనము అలాగే ఉన్నట్లయితే, అలాగే మనము ఆ కక్షలతో, ఆ కలహములతో మనం ఉన్నట్లయితే దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. దేవుని రాకడలో మనము ఎత్తబడలేము, దేవుని సన్నిధానంలో మనము నిలబడలేము. ఎందుకు అనంటే కక్షలు, కలహాలు కలిగినటువంటి వారు దేవుణ్ణి చూడలేరు. కాబట్టి మన కుటుంబములో, మన సంఘములో, మన వ్యక్తిగత జీవితంలో ఈ సంఘములో ఉన్నటువంటి ఏ లోపం ఉన్నా కూడా మనం కూడా సరి చేసుకుందాం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ సరి చేసుకోమని చెప్తా ఉన్నాడు. మనం కూడా సరి చేసుకుందాం. మన కుటుంబంలో ఈ పరిస్థితి ఉన్నదా? సరి చేసుకుందాం. ఈరోజు మనం మార్చుకుందాం. ఏక మనస్సుతో, ఏక భావముతో ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇద్దాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఇక్కడ అంటాడు 10వ వచనంలో, మీరు సన్నద్ధులై ఉండవలెనని
కోరుతున్నానని అంటాడు. 7వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారట. ఎలా ఎదురు చూస్తున్నారు? వీరిలో ఏక భావము లేదు, ఏక మనస్సు లేదు, ఏక తాత్పర్యము లేదు, కానీ క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూపు ఎలా ఉన్నది అనంటే సిద్ధపడనటువంటి బుద్ధిలేని కన్యకలను పోలి ఉన్నది. ఆ దేవుని ఎదుర్కోవటానికి దేవుని ప్రత్యక్షత కొరకు వెళ్ళారు, కానీ వీరిలో ఏమి లేదు, సిద్ధపాటు లేదు. కాబట్టి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడలేదు, విడవబడ్డారు. కాబట్టి మనము కూడా క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు వస్తాడు యేసయ్య, ఎప్పుడు నన్ను తీసుకుపోతాడని ఎదురు చూస్తున్నాం. అయితే మనలో ఈ లోపం ఉన్నదా? ఈ సంఘంలో ఉన్నటువంటి ఈ లోపాలు మనలో కూడా ఉన్నాయా? ఈ లోపాలను పెట్టుకొనే మనం క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? అయితే ఒకవేళ మనము కూడా ఈ లోపాలను కలిగి క్రీస్తు ప్రత్యక్షత కొరకు, క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసినట్లయితే మనము కూడా ఎత్తబడము, విడువబడతాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం సిద్ధపడాలి. మీరు సన్నద్ధులై ఉండాలి అని అంటున్నాడు. దేని కొరకు సన్నద్ధులై ఉండాలి? క్రీస్తు రాకడ కొరకు, క్రీస్తు ప్రత్యక్షత కొరకు మనము మనల్ని మనము సంపూర్ణముగా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చుకొని సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఈ లోపాలను మనము సరి చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ లోపాలను మనము సరి చేసుకుందాం. క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడదాం. మనము కూడా ఏ లోపము లేకుండా దేవుని సన్నిధానంలో మనం ఎత్తబడే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకునే వారంగా ఉండాలి. కాబట్టి ఈ లోపాలను మనలో ఉన్నట్లయితే సవరించుకుందాం. ఒకవేళ లోపం లేని వారంగా మనం ఉన్నామేమో, అయితే పడిపోకుండా జాగ్రత్తగా మన ప్రవర్తనను, మన బ్రతుకును, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం.